మీనరాశి వారికి ఈ మాసం సాపేక్షంగా విజయవంతమవుతుంది. వృత్తిపరమైన అభివృద్ధి పరంగా ఈ నెల చాలా ఉత్పాదకంగా ఉంటుంది. వ్యాపారంలో ఉన్న వ్యక్తులకు ఈ నెల సగటుగా ఉంటుంది. మీరు టెక్నికల్ రంగంలో పనిచేస్తే మంచి విజయ అవకాశాలు ఉంటాయి. విద్యార్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే నెల చాలా మటుకు సగటుగా ఉంటుంది. ఈ నెల ప్రారంభంలో శుక్రుడు 5వ ఇంట్లో ఉంటాడు. ఇది మీ కళాత్మక సామర్థ్యాలను పెంచుతుంది. మీరు మీ కార్యకలాపాల్లో పురోగతి సాధిస్తారు. అలాగే కొత్తది నేర్చుకోవడం ప్రారంభిస్తారు. పాఠశాలపైన ప్రాధాన్యత బలంగా ఉంటుంది. చేసే ప్రతి పనిని శ్రద్ధగా చేయడం వల్ల మీ విజయ అవకాశాలు మెరుగుపడతాయి. ఇతర కార్యకలాపాలలో పాల్గొనే అవకాశాన్ని కూడా పొందుతారు. ఇది వివిధ ప్రతిభలను పెంపొందించేందుకు తోడ్పడుతుంది. ఈ నెల కుటుంబానికి స్పష్టంగా ఉంటుంది. సెప్టెంబర్ నెలవారీ జాతకం 2025 ప్రకారం 2 ఇంటికి అధిపతి అయిన కుజుడు ఈ నెల ప్రారంభంలో 7వ ఇంట్లో ఉంటాడని, అలాగే మొదటి గృహాన్ని ప్రభావితం చేస్తాడని సూచన. దీనివలన కుటుంబ ఆదాయం పెరుగుతుంది. మీ కుటుంబం నుండి బలమైన మద్దతు లభిస్తుంది. మీరు శృంగార సంబంధంలో ఉన్నట్లయితే ఈ నెల ఆనందంతో నిండి ఉంటుంది. మీ సంబంధం పెరుగుతుంది. అలాగే మీరు మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు. నిబంధనను పెంపొందించడం మరియు మరింతగా పెంచుకోవడం పైన దృష్టి సారిస్తారు. ఈ నెల మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా మొదటి భాగంలో మీ శృంగార క్షణాలను పూర్తిగా అభినందించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీ ఆర్థిక స్థితిని బట్టి చూస్తే ఈ నెల మధ్యలో ఫలితాలుంటాయి. మీ ఆదాయం కొనసాగుతూ ఉండగా మీ ఖర్చులు అందుకు తగ్గట్టుగానే ఉంటాయి. మీరు సొంత ప్రయత్నాలు, వారసత్వాలు లేదా ఊహించని మూలాల ద్వారా డబ్బు అందుకోవచ్చు. ఈ నెల పెట్టుబడికి అనువైంది కాబట్టి ఆదాయం మరియు ఖర్చుల సమతుల్యతను కాపాడుకుంటూ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఈ నెల ఆరోగ్యపరంగా చాలా బలహీనంగా కనిపిస్తోంది. కాబట్టి మీరు ఈ నెలలో మీ ఆరోగ్యంపై చాలా శ్రద్ధ వహించాలి. సంరక్షణలో చిన్న పొరపాటు కూడా సమస్యలకు దారితీస్తుంది. 13వ తేదీ తర్వాత కుజుడు 9వ స్థానానికి వెళ్లడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా వాహనాలు నడపండి. తరువాత సూర్యుడు మరియు బుధుడు 7వ ఇంటికి వెళతారు. ఇక్కడ శని యొక్క అంశం జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. శుక్రుడు కూడా 15వ తేదీన 6వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అదనపు అనారోగ్య ప్రమాదాలు ఉంటాయి. ఈ నెలలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. అవసరమైతే వైద్యుణ్ణి సందర్శించి తగిన వైద్య సహాయం తీసుకోండి. సంభవించబోతున్న అనారోగ్య ప్రమాదాలను తగ్గించడానికి మీ రోజువారీ దినచర్యను మెరుగుపరచడాన్ని పరిగణించండి. ఇక పరిహారం చూసుకున్నట్లయితే గురువారం నాడు అరటి మొక్కకు పూజ చేయాలి.